భారత్ మాతాకి జై. ఓడలో నుంచి సముద్రంలోకి దూకడం అంటే చాలా సాహసం. అలాగే సముద్ర జలాల్లో ఈత కొట్టడం అన్నా కూడా చాలా సాహసమే. కానీ ఓడలో నుంచి దూకడం కాకుండా ఒక ఓడలోని శౌచాలయం అంటే బాత్రూంలో ఉన్న శౌచాలయం కన్నం, ఓడలో నుంచి సముద్రంలోకి వెళ్ళే కన్నం ఉంటుంది. అంటే వ్యర్థ పదార్థాలు పోవడానికి కన్నం ఉంటుంది. ఆ కన్నం ద్వారా సముద్రంలోకి దూకి సముద్ర జలాల్లోనే శత్రువుకు దొరకకుండా ఈదుకుంటూ దాదాపు 4 కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ వెళ్ళిన సాహసాన్ని చేసిన స్వాతంత్ర వీరుడు ఉన్నారు ఒకరు. ఆయనే వినాయక దామోదర సావర్కర్, స్వతంత్ర వీర సావర్కర్. ఆశ్చర్యం కలుగుతుంది. 23 ఏళ్ల యువకుడు, 22 ఏళ్ల యువకుడు లండన్లో అరెస్ట్ అయ్యాడు. ఓడలో భారతదేశానికి తీసుకొస్తున్నారు ఆయన్ను. కానీ ఫ్రాన్స్ తీరంలో ఓడ పయనిస్తున్న సమయంలో ఆ ఓడలో నుంచి దూకి ఎలా దూకాడు? శౌచాలయంలోకి వెళ్ళి తలుపు వేసుకొని శౌచక్రియ చేస్తున్నట్టుగా నటించి ఆ శౌచక్రియను వ్యర్థాలను సముద్రంలోకి కలిపేదానికి ఉన్న కన్నం గుండా తన దేహాన్ని దూర్చి సముద్రంలోకి ప్రవేశించి సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి ఫ్రాన్స్ తీరాన్ని చేరాడు సావర్కర్, స్వతంత్ర వీర సావర్కర్. భారత జాతీయ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది. భారత స్వాతంత్ర సమరంలో ఇది ఒక మహాపరిణామం. వీర సావర్కర్ చిన్నప్పటి నుంచినే ఆయుధాలు పట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల్లో ఒకడు. ఈ సాయుధ సమరాన్ని కొనసాగించడంలో భాగంగాను తాను వ్రాసిన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం గురించి వ్రాసిన పుస్తకాన్ని ప్రచురించడం కోసమని ఆయన లండన్కు చేరుకున్నారు. అయితే లండన్లో ఆయన చేరుకునేసరికి ఇక్కడ భారతదేశంలో ఒక బ్రిటన్ అధికారి హత్యకు గురయ్యాడు. ఆ హత్యా నేరంతో సావర్కర్కు సంబంధం ఉందని ఒక తప్పుడు కేసును బనాయించిన బ్రిటన్ ప్రభుత్వం సావర్కర్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అదే సమయంలో సావర్కర్ అక్కడ లండన్లోని ఇండియా హౌస్లో ఉంటూ తన పుస్తకాన్ని హాలండ్కి పంపించి హాలండ్లో ప్రచురింపచేశాడు, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఉన్న పుస్తకాన్ని. అయితే ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళు ఆయన పట్టుకున్నారు. అంటే అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు సావర్కర్ ఏం పారిపోలేదు. ఎందుకు పారిపోలేదు? పారిపోయి అజ్ఞాతంలోకి పోయి ఉండవచ్చు. కానీ సావర్కర్ యొక్క వ్యూహం వేరుగా ఉంది. అంటే పట్టుబడినట్టే పట్టుబడి మళ్ళీ తప్పించుకోవాలి. ఆ విధంగా భారతదేశంలో ఉండే ఇతర స్వాతంత్ర సమరయోధుల దృష్టిని, భారత ప్రజల దృష్టిని కూడా ఆకర్షించడం ద్వారా సాయుధ సమర గతిని మరింత వేగవంతం చేయాలన్నది సావర్కర్ వ్యూహం అన్నమాట. ఇలా తప్పించుకోవడం అంటే శత్రువుల యొక్క బందికానాల్లో నుంచి తప్పించుకోవడం అనేది మనకు ఒక పరంపర ఉందన్నమాట. ఛత్రపతి శివాజీ ఆ విధంగా జైల్లో నుంచి తప్పించుకున్నాడు. ఆగ్రాలో ఔరంగజేబు ఆయన్ను నిర్బంధించాడు. తర్వాత గృహ నిర్బంధంలో శివాజీని ఉంచాడు. శివాజీ ఆ నిర్బంధం నుంచి తప్పించుకోగలిగాడు, పళ్ళబుట్టలో దాగి. అదేవిధంగా అంతకుముందు అనేక మంది వీరులు కూడా ఆ విధంగా తప్పించుకున్న చరిత్ర మనకు ఉందన్నమాట. శత్రువుల యొక్క బందికానాల నుంచి తప్పించుకొని పోవడం. అసలు ద్వాపరయుగంలో కృష్ణుణ్ణే జైల్లో నుంచి తప్పించారు పుట్టంగానే. అంటే అలా తప్పించడం అనే ఒక కళ మనకు ఉందన్నమాట. అంటే శత్రువును తృణీకరించి, శత్రువును అధిగమించి ఆ విధంగా తప్పించుకొని పోవడం. అదేవిధంగా స్వాతంత్ర సమర వీరుడైన శివాజీ కూడా తప్పించుకున్నాడు. శివాజీ కంటే పూర్వం అభయరాణి అబ్బక్క అనే ఆమె శివాజీ కంటే దాదాపు 150 ఏళ్లకు పూర్వం పోర్చుగీసు వాళ్ళ బందికానా నుంచి అభయరాణి అబ్బక్క తప్పించుకుంది. ఈ పరంపరలోనే సావర్కర్ కూడా సముద్ర ప్రయాణం చేసే సమయంలో ఓడల నుంచి తప్పించుకున్నాడు. ఇదే స్ఫూర్తితో నేతాజీ సుభాష్ చంద్ర బసువు కూడా తన గృహ నిర్బంధాన్ని ఉన్నప్పుడు బ్రిటన్ సైనికుల, పోలీసుల కళ్ళు గప్పి వెళ్ళిపోయాడు, తప్పించుకొని పోగలి. కాబట్టి ఈ స్వాతంత్ర సమర వీరులకు తప్పించుకోవడం, శత్రువు నుంచి తప్పించుకోవడం అనేది ఒక స్వాభావికమైన ప్రవృత్తిగా ఉంది అని చెప్పడానికి స్వాతంత్ర సావర్కర్ యొక్క జీవితం ఒక ఉదాహరణ. సరే, ఆయన లండన్లో అరెస్ట్ చేశారు. తీసుకొని వస్తుంటే ఫ్రాన్స్ తీరంలో ఆయన శౌచాలయం నుంచి తప్పించుకొని ఫ్రాన్స్ దేశంలోకి చేరాడు. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం సావర్కర్కు ఆశ్రయం ఇవ్వలేదని చెప్పనూ లేదు. ఒక నయవంచన చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. బ్రిటన్ వాళ్లకు అప్పగించేసింది సావర్కర్ను. అంటే అంతర్జాతీయ నియమాలకు వ్యతిరేకంగా సావర్కర్ను బ్రిటన్ వాళ్లకు అప్పగించిన ఫ్రాన్స్ ప్రభుత్వం మళ్ళీ అంతర్జాతీయ న్యాయస్థానంలో
కేసు వేసిందనమాట. అంటే ప్రపంచ దేశాల యొక్క అభిశంసనను తప్పించుకోవడానికి వీలుగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ విధంగా బలవంతంగా మా నుంచి సావర్కర్ని తీసుకెళ్ళిపోయింది బ్రిటన్ ప్రభుత్వం అనే ఒక అభియోగాన్ని మోపి అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. ఏది ఏమైనా ఐరోపా దేశాలు వాళ్ళు ఆడిన నాటకం పరస్పరం, వాళ్ళకి భారతదేశానికి ఉమ్మడి శత్రువులు కాబట్టి వాళ్ళు ఫ్రాన్సు బ్రిటన్ ఆ విధంగా పరస్పరం కుమ్మక్కయి సావర్కర్ను తప్పించుకున్న సావర్కర్ను మళ్ళీ జైలు పాలు చేశారు. ఆ విధంగా సాహస యాత్ర, సముద్రంలో ఒక సాహసాన్ని చేసి భరతమాతకు తన జీవితాన్ని అర్పించిన ఒక జాతీయ వీరుడిగా, స్వాతంత్ర సమర యోధుడిగా సావర్కర్ మనకెప్పుడూ గుర్తుండిపోతాడు. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.